ఇంకా మహీకైతే ఇంకా చిన్నికి కూడా మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పని ఇంకా మహి అనడంతో ఇంకా దేవ నాగవల్లి అందరూ అయితే షాక్ అవుతారు. లేదు నాన్న, ఇది నీ కోసం చేసే పూజే కదా, అందుకని నువ్వే కూర్చోవాలి, వాళ్ళు కూర్చోకూడదు అని చెప్పని ఇంకా మహీకైతే సర్ది చెప్తారు. సరే ఇంకా అంత పూజ అయిపోయిన తర్వాత ఇంకా అసలు కార్యక్రమంకి అయితే వస్తారు. ఇంకా తను ఎంత బరువు ఉన్నాడో అంత బంగారు దేవుడికి సమర్పిస్తా అని చెప్పనని నాగవల్లి మొక్కొని ఉంటుంది. అట్లాగే చేయాలని చెప్పనని ఇంకంతా మహిని కూర్చోబెట్టి అంత బంగారు, ఇంట్లో ఉండే బంగారు అంతా వేసిన మహి అయితే కూర్చోడు. ఏంది ఇదంతా, ఎక్కడ ఏం జరుగుతుంది అంటే మీ అబ్బాయిని బట్టి మీరు బంగారం తెచ్చుకోలేదా అని చెప్పనని అక్కడున్న పూజారి అయితే అడుగుతాడు. లేదండి, వెయిట్ చూసే మేము తెచ్చుకున్నాము అని చెప్పనని ఇంకా దేవా కూడా అంటాడు. కానీ ఇంక అప్పుడు ఇంకా చిన్నికి అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. శ్రీకృష్ణుడిని కొలవాలి అంటే తులసమ్మతోనే తనని కొలవాలి, అందుకు శ్రీకృష్ణుడు తులాభారం కదా ఇది, అందుకని చెప్పనని ఇంకా చిన్ని అయితే తులసి ఆకుల దగ్గరికి అయితే వెళ్ళి తను మొక్కొని ఇంకా ఆ తులసి ఆకులు తీసుకెళ్ళి ఆ బంగారం మీద అయితే పెడుతుంది. అప్పుడు దాకా అంత బంగారం పెట్టిన కూర్చొని తక్కుడైతే ఇంకా చిన్ని తులసాకు వేయంగానే పైకి లేసేస్తుంది. ఏంటి ఇది మాయ అంటే, ఏంటి బావా ఇది అంటే, మన ప్రేమ లేదా అని చెప్పనా మహి మీద, తను తులసాకు పెట్టంగానే ఇలా లేసింది అని చెప్పనంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళది స్వచ్ఛమైన మనసు కాబట్టి, వాళ్ళు పిల్లలు కాబట్టి అలాగే ఉంటుంది అని చెప్పని అంటారు. ఇంకా దేవ నాగవల్లి అయితే ఇంకా బాలరాజు కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా బాలరాజు కూడా చూసావా నా కూతురిది ఎంత మంచి మనసో అని చెప్పనని ఇంకా కావేరి కూడా అయితే తులసి ఆకు చిన్ని వేసి అలా పైకి లేచాడని చెప్పనేటప్పటికి ఇంక చిన్ని కావేరి ఒక పక్క బాలరాజు చిన్ని ముగ్గురు సంతోషపడతారు. ఇంకా మహి చిన్ని అయితే ఇంకా ఆనందం చెప్పలేనంతగా ఉంటుంది.